సిరి టెండర్ వేయకుండా బడ్డీల శకుంతల రౌడీలను పంపిస్తుంది. ఇక సిరి వెంటనే ఆ రౌడీల తాట తీసి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇక్కడ శకుంతల మాత్రం అనుకుంటూ ఉంటుంది, అది ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి అడుగు పెట్టదు, ఈ టెండర్ మళ్ళీ తిరిగి నా చేతికే వస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సిరి వాళ్ళ తాట తీసేసి ఆఫీస్ దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే హర్ష, ఏంటక్క ఇంత లేట్ అయింది అని అడుగుతుండగా, కొంతమంది నన్ను రానివ్వకుండా అడ్డుకున్నారు, వాళ్ళ సంగతి చెప్పి వచ్చేసరికి ఇంత టైం అవుతుంది. సరే అక్క, తొందరగా నువ్వు వంట ప్రిపేర్ చేయి, అప్పుడు ఖచ్చితంగా సార్ వచ్చి ఇక ఎవరి టేస్ట్ ఉందో అది చూసిన తర్వాత అప్పుడు ఎవరికి టెండర్ ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తారు అని అన్న తర్వాత, టైం లేదక్క త్వరగా కానీ. సరే హర్ష అని చెప్పేసి ఇక వంట చేసేది ఏర్పాట్లు చేసి పక్కన పెడతారు. అక్కడ వంట చేసిన కాడికి సిరి వెళ్తుంది. వెంటనే కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన వంకాయలు అవన్నీ ఉంటాయి. ఇదేంటి ఇలా కుళ్ళిపోయిన ఉన్నాయి కదా, అదేంటక్క ఫ్రెష్ ఎక్కడ నీకు ఉన్నాయని చెప్పేసి అన్న తర్వాత, లేదు హర్ష, అయ్యో ఇప్పుడు ఎలా అమ్మా, మనకు ఆ టెండర్ రాదా అని క్రిష్ అంటాడు. లేదు, ఖచ్చితంగా ఆ టెండర్ మనకే వస్తుంది. ఎలా వస్తుంది, నువ్వు ఎలా వంట చేస్తావు అనే విధంగా వడ్డీల శకుంతల అనుకుంటూ ఉంటుంది. అరే జల్దీ కానియనరా, అది ఏదో రకంగా వంట చేసి సార్ను మెప్పించి ఆ టెండర్ దాని చేతికి చిక్కుకునేలా చేస్తుందిరా, జర కానియనరా అని రౌడీలకు చెప్తుండగా రౌడీలు వంట చేస్తూ ఉంటారు. ఈ లోపు వెంటనే అందులో పుచ్చి అన్నీ పడేసి మంచివి వంకాయలు అన్నీ తీసి పక్కన పెడుతుంది. వెంటనే సిరి వంట ప్రిపేర్ చేస్తుంది. ఇక ఫస్ట్ అలా అనుకున్నట్టే తన దెబ్బ కొట్టాలనుకున్న ఆ దేవుడు అనేవాడు ఒకడుంటాడు కదా, ఆ రకంగా కేడించి మేలించి అన్నట్టుగా వెంటనే సిరి వంట ముందే చేస్తుంది. ఇక ఆ సమయంలో, అక్క అయిపోయిందా, అయిపోయింది హర్ష, సరే పదక్క, లోపల సార్ ఉన్నాడు, ఇప్పుడు ఈ టేస్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి టెండర్ వస్తుంది అని ఈ విధంగా అంటుండగా, ఏంది గిది కుళ్ళిపోయినాయి అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టినా కూడా ఇది అంత త్వరగా జల్దీగా వంట చేసింది, అది ఎలా సారికి అందచేస్తుందో నేను చూస్తాను అని ఈ విధంగా వెంటనే ఇక తన కాలు అడ్డు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది వడ్డీల శకుంతల. ఈలోపు అన్నీ ప్రిపేర్ చేసుకొని సిరి సార్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ సమయంలో కాలు అడ్డు పెడుతుంది. తన చేతిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇక ఏమైందక్క అనేసరికి, ఇక కావాలని చెప్పేసి నువ్వు నన్ను దెబ్బ కొట్టావు కదా, ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసావు కదా, కాలు అడ్డు పెట్టింది అమ్మ అని చెప్పేసి హర్ష అంటాడు. అయినా ఎవరి పాపం వాళ్ళకు ఊరికే వదలదు కదా, నేను మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అనేసరికి, ఏందే నువ్వు చేసేది, 10 ఏళ్ల నుంచి నా చేతిలో రంగంగా మోగుతున్న ఈ వడ్డీల శకుంతలను బెదిరించి నువ్వు ఈ టెండర్ చేతికి రప్పించుకోవాలని చూస్తున్నావా, అది పప్పులే ఉడికయే, అరే జల్లెందైరా, అయిందమ్మా, అయితే సార్కు పట్టుకోబోదాం పర్రా అని ఈ విధంగా లోపలికి వడ్డీల శకుంతల చేసిన వంటకాలన్నీ తీసుకెళ్తుంది. ఆ సమయంలో ఇక విహారి వాళ్ళ మాటలు విని బయటకు వస్తాడు. ఆ సమయంలో ఇక వెంటనే కూరగాయలు అక్కడ అయిపోతాయి కదా, వెంటనే లక్ష్మి త్వరగా వెళ్ళి, అంటే సిరి వెళ్ళి ఒక 5 నిమిషాలలో త్వరగా ఐటమ్స్ అన్నీ తీసుకొస్తుండగా అప్పుడు హర్ష, అదేంటి మీ అక్క రాలేదా, వచ్చింది సార్, తను ముందే ప్రిపేర్ చేస్తే కావాలని కుట్రతో కింద పడేశారు, కానీ ఏ టైం అయినా సరే ఇప్పుడు 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది, ఈ టైంలో వంట ప్రిపేర్ చేస్తే ఇక మీ అక్కకు ఈ టెండర్ వెళ్తుందా తనకి టెండర్ వెళ్తుందా నేను నిర్ణయించుకుంటాను, నువ్వు కాసేపు ఆగండి అని చెప్పేసి శకుంతలకు చెప్తాడు. అదేంది సారు, జల్దీ మేము వంట చేసాం కదా, ఇక తను కూడా చేయాలి కదా, వంట చేయడం అంటే నువ్వేదన్నా చేసి పెట్టడం కాదు, అది టేస్ట్ ఎలా ఉందో, ఇప్పుడు వంట ఎవరు ముందు చేశారని లెక్క కాదు, ఆ వంటలు ఎంత అద్భుతంగా ఉన్నాయని మాత్రమే ఇంపార్టెంట్, తను 10 నిమిషాలు టైం ఇచ్చావు కదా, ఆ 10 నిమిషాలలో తను వంట త్వరగా చేయాలి అనేసరికి వెంటనే కూరగాయలు తీసుకొచ్చి టకటక కట్ చేసి వంట చేస్తూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగానే ఇక వంటలన్నీ ప్రిపేర్ చేస్తుంది. కానీ ఇక్కడ సిరి మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు, నేనుంది విహార్ దగ్గర, విహారీ ఆధ్వర్యంలో ఉన్నాను, తనే బాస్, తనతోనే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నా చేతికి అందుకుంటున్నానా అని మాత్రం తెలియదు. ఇదిలాగా ఉండగా యమున ఇంటికి వెళ్తుంది కదా, గుడి దగ్గర నుంచి హాల్లో కూర్చుంటుంది. ఏమైందమ్మా, మంచిలు తీసుకురాను అని చెప్పేసి పండు లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చిస్తాడు. ఏందమ్మా గట్లున్నారు, ఏం లేదురా పండు, ఈరోజు నేను ఇంటికి శవంలాగా వచ్చేదాన్ని,
ఏటమ్మా గట్ట మాట్లాడుతున్నారు, ఏం జరిగింది? ఏం జరిగిందంటే అని గుళ్ళో విషయం అంతా చెప్తాడు. ఆ బాబు ఒక దేవుడిలా వచ్చి నన్ను కాపాడారా. ఇక ఏ దేవుడు ఏ కన్న బిడ్డో, గొప్ప మనసున్నట్టుంది. కానీ అమ్మ టైంకి తిని టైంకు టాబ్లెట్ వేసుకోవాలి కదా. నా బాధ అంట ఇటు నా మనవరాలు అటు నా కొడుకు గురించేరా. అంటే నీ కొడుకు నీ మనవరాల గురించే, కానీ నీ కోడల గురించి అయితే ఏ మాత్రం బాధ లేదు కదా యమున అని పద్మాక్షి విని వస్తుంది. అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు? అంతే కదా, నీ కొడుకు నీ మనవరాలైతేనే వాళ్ళ గురించి బాధపడుతూ ఇలా రోగాలు తెచ్చుకుంటున్నావు. కానీ ఇక్కడ నీ కోడలు ఏమైతుంది? తన జీవితంలో ఒక కూతురుగా అడుగు పెట్టింది. ఇక తన లైఫ్ అని చెప్పేసి తన బ్రతికేదో బ్రతకాలన్నట్టుగా ఏదో బుచ్చపు అవతారంలా తన మెడకి ఒక తాళి కట్టినట్టుగా విసిరి కొట్టినట్టుగా కొట్టాడు. కానీ ఒక అచ్చట లేదు ముచ్చట లేదు. నా కూతురు పేరుకు ఒక భార్య మాత్రమే, కానీ ఎప్పుడు ఏ రోజైనా వాడితో హ్యాపీగా ఉందా? కానీ ఇప్పుడు నా కూతురు మీద లేనిపోని నిందలు వేస్తూ తన దారేదో తను చూసుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అలా ఏమనలేదు కదా వదిన, నువ్వెందుకు అలా అపార్థం చేసుకుంటున్నావు? అర్థం అపార్థాలు చేసుకోవడానికి ఇందులో ఏముంది? కావాలని నా కూతురి మీద లేనిపోని నిందలు వేస్తున్నారు కదా. కనీసం భర్త కూడా పట్టించుకోకపోతే అప్పుడు దాని పరిస్థితి ఏం కావాలి? బయటికి తను వెళ్తూ ఇంట్లో ఉన్న సమస్యలను పక్కన పెడుతుంది. అదే తను చేసిన పాపం. అలా అని చెప్పేసి తన కూతుర్ని కూడా పట్టించుకోకుండా, ఇదిగో యమున ఒకటే చెప్తున్నాను, ఇంకొకసారి నా కూతురికి ఏలు బట్టి చూపిస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అమ్మ వాళ్ళ గురించి ఆలోచించకండి అమ్మా, అసలే మీ హెల్త్ బాగలేదు, ఆరోగ్యం ముందు చూసుకోలే కదా, ఎలా రా పండు, ఇన్ని బాధలు చూసుకుంటూ ఎలా సంతోషంగా ఉండాలి అనే విధంగా లోపలికి వెళ్తుంది. ఏటో లక్ష్మమ్మ ఎక్కడుందో ఏటో, తన ఇంట్లో ఉంటే ఇన్ని బాధలు రాకపో, సంతోషంగా ఈ కుటుంబం ఉండు. లక్ష్మమ్మ ఏటున్నావమ్మా అని అనుకుంటుండగా ఈలోపు అనుకున్నట్టే సిరి వంట ప్రిపేర్ అయిపోతుంది. ఈలోపు ఇక విహారీ ఒక డైనింగ్ టేబుల్ సెట్ చేస్తారు. ఆ సమయానికి అక్కడ వడ్డీల శకుంతల ఆల్రెడీ అన్ని చేసిన ఐటమ్స్ అన్నీ టేబుల్ మీద నింపి పెడుతుంది. ఇక్కడ వెంటనే సిరి లోపలికి వెళ్ళి టేబుల్ మీద సర్దేసరికి ఆ సమయానికి విహార్ వచ్చి అక్కడ తినాలన్నమాట. వెంటనే అక్కడ అంచలి వడ్డీల శకుంతల సిరి ఇద్దరు కలిసి బయట నిలబడతారు. ఆ సమయంలో అన్ని వంటలు చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే హర్ష తను చేసింది వడ్డీల శకుంతల, ఇది చేసింది మా అక్క సార్ అని చెప్పేసేసరికి 2 వంటలు తింటాడు. అది తిని ఇది తిన్న తర్వాత ఒక్కసారిగా విహారీ ఇక 5 సంవత్సరాల క్రితం లక్ష్మి ఎలా వంట చేసేదో అలా ఒక్కసారిగా తన నోటికి ఆ టేస్ట్ కనబడుతుంది. ఇక వెంటనే హర్షని ఈ విధంగా అడుగుతాడు. హర్ష ఇది మా అక్క చేసింది సార్, అసలు ఎంత బాగా చేసింది తెలుసా అని చెప్పేసి ఇక వడ్డీల శకుంతల తింటాడు. ఎట్టయినా సరే ఈ టెండర్ మనకే రావాలరా, ఇక సారు తిని మనకే టెండర్ ఇవ్వాలని చెప్పేసి అని అనుకుంటుండగా ఈలోపు మీ అక్క నన్ను ఆ వడ్డీల శకుంతల గారిని పిలిచేయి. సరే సార్ అని చెప్పేసి హర్ష వచ్చి అక్క సార్ పిలుస్తున్నారు, మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు. అరే ఇక ఏదో అనుకొని విర్రవీగుతూ వంట చేసింది కదరా, ఇప్పుడు సారు పిలిచి చివాట్లు పెట్టి ఆ తర్వాత మన చేతికి ఇక టెండర్ని మన చేతికే ఇస్తారా? ఈ నేల నుంచి మన నెగ్గుకు వస్తున్నాం కదరా, అప్పుడు మనది ఎందుకు దూరం పెడతారా? ఎన్నేళ్ళ నుంచి నెగ్గుకొచ్చేది కాదు, ఇప్పుడు ఈ జనరేషన్కి ఎలా వంటలు ఉన్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయి, ఎంత మంచి కూరగాయలు వాడితే ఎంత ఆరోగ్యంగా ఉంటారు మాత్రమే ఆలోచిస్తారు. సరే టెండర్ నీ చేతికి వస్తుందో నా చేతికి వస్తుందో అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక వెంటనే విహారీ సిరి వచ్చి ఇక హర్ష వెనకాల నిలబడుతుంది. ఏది మీ అక్క అనేసరికి ఇదిగోండి సార్ మా అక్క అని చెప్పేసేసరికి ఒక్కసారిగా విహారీ గుండెలు పగిలిపోతాయి. లక్ష్మిని చూసి తనే సిరి అని చెప్పేసి పరిచయం చేసేసరికి ఇక లక్ష్మి గుండెలు కూడా పగిలిపోతాయి. అసలు ఈ ఊంచిన ట్విస్ట్ ఇక సిరి విహారీ జీవితంలో అడుగు పెడుతుందా సిరిలాగా అనేది తెలుసుకుందాం.